మనం ఈరోజు భూమి మీద ఎలా ఉన్నామంటే దానికి కారణం సూర్యుడు. ఆ సూర్యుడి నుండి వచ్చే కాంతితోనే మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. పైకి కనిపించేటటువంటి సూర్యుడి లోపల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నో ఉంటాయి. అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సూర్యుడు ఎప్పుడూ అలా మండుతూనే ఉంటాడా? అసలు అలా మండడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఆ సూర్యుడికి ఎలా వచ్చింది? సూర్యుని లోపల టెంపరేచర్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? అది 15 మిలియన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అయితే ఇంత టెంపరేచర్ రావడానికి కారణం ఏంటంటే సూర్యుడి లోపల జరిగేటటువంటి ఒక రకమైన రియాక్షన్స్. వాటిని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటారు. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటే రెండు హైడ్రోజన్ న్యూక్లియస్లు కలిసి హీలియం న్యూక్లియస్గా కన్వర్ట్ అవ్వడం. దీనిలో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అయితే సూర్యుడిలో ఉండే మొత్తం హైడ్రోజన్ గ్యాస్ అయిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు హైడ్రోజన్ న్యూక్లియస్లు కలిసి హీలియం న్యూక్లియస్గా కన్వర్ట్ అవ్వదు. అప్పుడు సూర్యుడి నుంచి మనకి లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ రావు. అప్పుడు ఏం జరుగుతుంది? దాని గురించి తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ గురించి తెలుసుకోవాలి. ఆయన ప్రకారం ఏం జరుగుతుంది అంటే సూర్యుడి మాస్ కన్నా 2 or 3 టైమ్స్ ఎక్కువగా మాస్ ఉన్నటువంటి ఏవైనా నక్షత్రాలు వాటిలో ఉన్న ఇంధనం మొత్తం అయిపోతే అవి బ్లాక్ హోల్స్గా మారుతాయి. ఈ బ్లాక్ హోల్స్ ఏం చేస్తాయంటే దాని చుట్టూ ఉన్నటువంటి ప్లానెట్స్ కానీ వేరే చిన్న చిన్న స్టార్స్ కానీ వేరే ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా తనలోకి లాగేసుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్నటువంటి మాస్ మొత్తం కూడా చిన్న ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ప్రకారం పెద్ద నక్షత్రాలు రెడ్ సూపర్ జైంట్ స్టేజ్, సూపర్ నోవా స్టేజ్ అనే డిఫరెంట్ స్టేజెస్ని దాటి బ్లాక్ హోల్స్గా కన్వర్ట్ అవుతాయి. అదే చిన్న నక్షత్రాలు అయితే రెడ్ జైంట్ స్టేజ్ అనే ఒక స్టేజ్లోనే ఆగిపోతాయి. తర్వాత వైట్ డ్వార్ఫ్ అనే ఇంకొక స్టేజ్లోకి వెళ్తాయి. అయితే రెడ్ జైంట్ స్టేజ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా కన్నా 200 టైమ్స్ ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం. సూపర్నోవా అండ్ వైట్ డ్వార్ఫ్ స్టేజ్ అంటే దాంట్లో ఉన్నటువంటి మొత్తం మాస్ కూడా చాలా చిన్న ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. అంటే మొత్తం భూమి యొక్క మాస్ ఎంతైతే ఉందో అంత మాస్ కూడా ఒక టీ స్పూన్లో పట్టేంత ప్లేస్లో కన్వర్ట్ అవుతుంది. సూర్యుడి విషయానికి వస్తే సూర్యునిలో ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ మొత్తం అయిపోయిన తర్వాత అది 200 టైమ్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే బ్లాక్ హోల్గా మారేంత మాస్ తనకి లేదు కాబట్టి దానికన్నా ముందు ఉన్నటువంటి వైట్ డ్వార్ఫ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఆ స్టేజ్లో ఏమవుతుంది అంటే సూర్యుడు బ్లాస్ట్ అయిపోయి తన చుట్టూ ఉన్నటువంటి 9 ప్లానెట్స్ని తనలో కలిపేసుకుంటాడు, అంటే మింగేస్తాడనమాట. అలాగే తన చుట్టుపక్కల వచ్చినటువంటి ఇతర ఆస్ట్రాయిడ్స్ ఏ వచ్చినప్పుడు కూడా తనలోకి లాగేసుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి సుమారుగా 5 బిలియన్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఈలోపు మనం వేరే నక్షత్రాలను ఏమన్నా ఎంచుకుని దానికి సంబంధించిన ప్లానెట్స్ మీద ఏదైనా హౌస్ నిర్మించుకుంటామేమో చూడాలి.